అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ ఆఫీషియల్ 09. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే మా ఆయన గారికి స్వీట్ తినాలనిపిస్తుందండి. అందుకని ఇన్స్టెంట్గా చేద్దాము బెల్లంతో స్వీట్ అని ఇంట్లో అయితే చేస్తున్నాను. ఒక చిన్న కప్పుతో అయితే బెల్లం తీసుకున్నాను, బాగా తరిగి దాన్ని అయితే బాగా కరిగించాలండి. ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే కార్న్ఫ్లోర్ తీసుకొని బాగా ఉండలు లేకుండా అయితే కలిపి ఉంచాను పక్కన. దీన్ని అయితే షుగర్తో కూడా చేయొచ్చండి, పంచదార కాకపోతే మంచిది కాదంటున్నారు కదా ఆరోగ్యానికి, ఎందుకు అని చెప్పేసి బెల్లంతో అయితే చేస్తున్నాను. కార్న్ఫ్లోర్ అయితే ఉండలు లేకుండా అయితే బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఉండలు అంటే బాగా బెల్లం కదండి, బెల్లంతో కదండి, అందుకని ఉండలు అయితే వెంటనే పట్టేస్తుంది అనమాట. అందుకని కార్న్ఫ్లోర్ అయితే ఉండలు లేకుండా అయితే దాంట్లో మిక్స్ బాగా చేయాలి. మధ్య మధ్యలో అయితే నెయ్యి వేస్తూ చేయాలండి. సమ్మర్ హాలిడేస్ అయితే దగ్గరికి వచ్చేస్తున్నాయి, కానీ పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు బయటని కొనమని. ఆ బయటికి కొని పెట్టే బదులు ఇంటికాడైతే ఇంట్లో హెల్తీగా చేయొచ్చు కదా, అందుకని ఇన్స్టెంట్గా అయితే ఇలా మన చేతితో అయితే హెల్తీగా చేసి పెట్టచ్చండి. పిల్లలకి ఏం కావాలన్నా అవి ఇన్స్టెంట్గా. నా దగ్గర అయితే నెయ్యి ఉండేదండి, ఇంట్లోనే తయారు చేస్తాను నెయ్యి, అదైతే అయిపోయింది. అందుకని అప్పటికప్పుడు మా ఆయన గారు అయితే స్వీట్ చేయమన్నదని బయట నుంచి అయితే నెయ్యి ప్యాకెట్ తెప్పించాను అనమాట. అదైతే వేస్తున్నాను అడుగు పెట్టకుండా. ఇంకా హెల్దీ కూడా అక్కడ ఆయిల్ వేస్తే వేరే స్మెల్ బాగోదు, అందుకని నెయ్యి అయితే వేసి ఇంకా జీడిపప్పు, బాదం పప్పు, ఏదైనా నట్స్ ఉంటే ఏం నట్స్ ఉంటే మన దగ్గర నట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇదైతే స్టవ్ కట్టేసి ఒక ప్లేట్ తీసుకొని దానికైతే నెయ్యి బాగా పామండి. నెయ్యి వేయకపోతే మళ్ళీ అంటుకుపోతుంది ప్లేట్కి అయితే, అందుకని నెయ్యి రాసి దాని మీద అయితే ఇది వేయండి. మా ఆయనగారికి అయితే ఈ స్వీట్ అంటే చాలా ఇష్టం అండి, ఇంట్లో ఏం లేనప్పుడు అయితే చేయమంటారనమాట. ఇదైతే స్వీట్ అయితే చేస్తాను. ఇలా దీని నట్స్ కూడా వేసుకోవచ్చు. ప్లేట్లో వేసిన తర్వాత అయితే 10 నిమిషాలు అయితే చల్లనివ్వండి. ఇచ్చాక చాక్కి కొంచెం నెయ్యి పామి అప్పుడు దాన్ని కట్ చేయండి. ముక్కలు కోసేటప్పుడైతే మనకి బాగా సాఫ్ట్గా కట్ అవుతాయి అన్నమాట. సింపుల్గా హెల్తీగా మన ఇంట్లో వాళ్ళకి హెల్తీగా చేయాలి అనుకుంటే ఎంతో ఈజీగా చేయొచ్చు. ఇక చూసారుగా ముక్కలు అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, బెల్లంతో కదా అండి, కలర్ఫుల్గా కూడా అయితే ఉంటుంది. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.